నా పేరు సురేందరే. ఏంది మరి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఊహించుకున్నారా? ఇంత సమ్మెలు చేస్తా ఉన్నారు, తెలంగాణ ఉద్యోగం కోసం పోరాడిలు. గత ప్రభుత్వం మీద 52 రోజులు 54 రోజులు చేసేళ్ళు, అప్పుడు 34-37 మంది చనిపోయారు. అసలు ఏంటి ఇట్లాంటి పరిస్థితి వస్తా అనుకున్నారు? అసలు విషయం ఏంటంటే సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు లేకుంటే ఆ సకల జనుల సమ్మె పూర్తి కాలేదు. మా ఆర్టీసీ కార్మికులు ఎప్పుడైతే సకల జనుల సమ్మెలో పాల్గొన్నారో అప్పుడు తెలంగాణ సాధన ఉద్యమం ఉధృతమైంది. దాంట్లో అప్పుడు సమధిలైనాం. అప్పుడే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఒకవేళ తెలంగాణ వస్తే ఆ వచ్చిన ప్రభుత్వము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానమైన డిమాండ్తో మేము సమ్మెలో పాల్గొన్నాం. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం విలీనం చేయలే. దాని తర్వాత ఇప్పుడు ఈ విలీనం చేయాలని ఇదే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉద్యమం కూడా చేసిండు. ఏంది ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం విలీనం చేస్తలేదు, విలీనం చేయాలని చెప్పి ఉద్యమం కూడా చేసిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. అయితే మా బాధ ఏంటంటే మేము తెలంగాణ సాధనలో సమిధిలైనాము. మేము ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాల ఫలితంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రభుత్వం విలీనం చేసింది కార్మికులకు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ పాలకులు, గత పాలకులైనా ఈ పాలకులైనా ఈ ఆర్టీసీ కార్మికులను ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? మేమేమంటున్నామంటే ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. మా సంస్థ అధికారుల అత్యుత్సాహం కూడా ఉంది. ఇక్కడ జరిగింది ఏంటిది? ఇప్పుడు మా డిపోలో మేము ఎప్పుడన్నా ఆర్టీసీ పరిరక్షణ కోసం మేము సమ్మెలు చేసినప్పుడు ఆ సమ్మెలతోటి ఒక కార్మికులతో పాటు అధికారులకు కూడా లాభాలు వస్తాయి. కానీ ఆ అధికారులు ప్రభుత్వం వైపు ఇట్లా కార్మికులను చిన్న చూపు చూడడం, వాళ్ళను వేధించడం వల్ల ఈరోజు మా శంకర్ గౌడ్ అన్న చనిపోవడం జరిగింది మిత్రులారా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా మేము అప్పుడు సకల జనుల సమ్మెలో కార్మికులుగా మేము దాంట్లో భాగస్వాములై ఉధృతం చేస్తేనే తెలంగాణ సాధన అయిందనేది అది చరిత్రలో రికార్డ్ అయింది. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీ ప్రభుత్వంతో ఇంకా 2 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి వెళ్ళి అన్ని ప్రభుత్వ సంస్థలు బాగుపడ్డాయి. కానీ ఇప్పటికీ మేము రకరకాల వేదికలు అంతెందుకు ఇప్పుడు మీ ప్రభుత్వం మెప్పు కోసం నువ్వు ఒక పథకం తీసుకొచ్చినావు. అదేంటిది? ఫ్రీ బస్ పాస్. మహిళలు ఎంత అద్భుతంగా తీసుకుపోతున్నాం. అప్పుడు ఒక 40 మంది మహిళలు ఇప్పుడు ఒక బస్సులో 120 మంది ఎక్కుతాను. ఇదే ములుగు ఉంటుంది. ఈ ములుగు రూట్లో మేము ప్రతి ట్రిప్పుకు ఒక 100 మందిని, ఒక 120 మందిని, 150 మందిని తీసుకుపోతాను. అంటే మీరు ఆ పథకం పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి? సిబ్బందిని పెట్టాలి, బస్సులను కూడా ఎక్కువ పెట్టాలి. వాళ్ళే చెప్తున్నారు ఎంతో వేల కోట్ల వరకు డబ్బులు మిగిలినాయని చెప్పేసి అంటా ఉన్నారు. మరి అదే డబ్బులు మీ కార్మికులకి ఇస్తే మీ కష్టంకి అదే అంటాను. ఇప్పుడు ఈరోజు మా శంకర్ అన్న ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే మాకు పని భారం పెరిగింది. ప్రభుత్వ పథకాన్ని మేము అమలు చేయడంలో మాకు పని భారం పెరిగింది. ప్లస్ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఏదైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంలో విలీనం చేస్తామని దాటా వేస్తూ ఉన్నారు. అరే ఏంది పరిస్థితి అని ముఖ్యంగా శంకరన్న ఎప్పటికీ మాతోని నవ్వుకుంటూ తిరుగుతూ ఉండేవాడు అన్నమాట. అరే ఏంది మన బతుకులు ఇక మారవన్నా మనది మన బతుకులు మారవన్నా ఎప్పటికన్నట్టు ఒక్క శంకరన్నే కాదు ప్రతి కార్మికుడు ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ తెలంగాణ సాధనలో ప్రధానంగా ముందు నిలిచిన ఈ ఆర్టీసీ కార్మికులను రక్షించడానికి ముందుకు రావాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పేరు చెప్పండి. ఇప్పుడు అంటే ఎప్పటి నుండి ఉండేవారు మీతో? ఎట్లా ఉండేవారు మరి? డిపోలలో కావచ్చు కానీ డిపోలో ఎట్లా ఉండేది? చాలా అంటే ఈ కలుపుకోలు మనిషి. మేము ఆశ్చర్యపోయినాం. అసలు శంకరన్నకు ఇల్లు లేదని మాకు తెలియదు. ఇక్కడికి వచ్చినా ఇప్పుడు తెలిసింది. ఆయన చనిపోతే ఆ కిరాయి ఇల్లు మేము వేసుకోనంటే పాపం వాళ్ళ అల్లుడు తీసుకొచ్చి ఈ ఊళ్ళో వాళ్ళ ఊరు కాదు ఇక్కడ తీసుకొచ్చి మా నాన్నను మేము దానం చేసుకుంటామని చెప్పి ఆ ఆడబిడ్డ తీసుకొచ్చుకున్నదంటే మా ఆర్టీసీ కార్మికులు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారో ఇప్పటికైనా ప్రభుత్వము గుర్తించాలి.
గుర్తించి ఎప్పుడైనా చెప్పేవాడన్నా ఇట్లాంటి పరిస్థితులు వచ్చింది అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది కావచ్చు, పోరాడాలి మన హక్కుల కోసం కావచ్చు, ఎందుకంటే గతంలో 52 రోజులు కూడా చేసేది కదా పోరాటం. సో ఎప్పుడైనా చెప్పేటోడా ఈ పరిస్థితుల గురించి కావచ్చు, మీ సమస్యల మీద? ఆయన సొంత విషయాలు ఎప్పుడు చెప్పుకోపోడు, కానీ మన ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ఎడిపోతుంది. మనం ఏమైనా చేస్తామన్నా సకల జనుల సమయంలో అన్నీ కోల్పోయినాం. ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏమవుతుంది అనుకున్నాం, యూనియన్లో పనిచేసినాం, అన్నీ చేసినా కానీ ఇంకా మన బతుకులు ఇట్లా అంటున్నాయి. ఇప్పుడు వీడిగా అవుతుంది. అసలు ఏమైనా అవుతుందన్నా, మనకేమైనా లాభం అవుతుందన్నా, మనం ముందు పోదామన్నా? అసలు ఈ ప్రభుత్వం మనలను ప్రభుత్వంలో విలీనం చేస్తుందన్నా? ఇవే మాటలు మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడు చిరునవ్వుతో ఉండేటోడు, డ్యూటీకి పోయేటోడు, మళ్ళీ డ్యూటీ దిగేటప్పుడు సురేంద్ర అన్న ఏమైందే అయిపోయిందా అని మన ఇక్కడి దాకా వచ్చిందే ముఖ్యమంత్రి సరదాగా ముఖ్యమంత్రి ఏమంటాడే. కానీ అంత ధైర్యం చెప్పే మనిషి కావచ్చు, అంత మంచి వ్యక్తి, మరి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటాడని అనుకున్నారా ఎప్పుడైనా? చెప్పాలి అసలు మేము ఎవరం ఊహించలేదు. శంకర్ గౌడ్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే మేము ఎవరం ఊహించలేదు. నేను అనుకుంటా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్, ఆ రోజు ఒక రోజు సమ్మైంది, రెండో జరుగుతున్నప్పుడు మా దగ్గర ఉన్న మా డిఎం గారు ఆ ప్రైవేట్ బస్సులను బలవంతంగా బస్టాండ్కు తరలించినప్పుడు మా శంకర్ గౌడ్ ఆపేయడానికి ప్రయత్నించిందట. చేసినప్పుడు దాంట్లో అప్పుడు మా డిఎం గారు నీకు నేను పనిష్మెంట్ ఇస్తా అని చెప్పి బెదిరించడం కూడా జరిగిందట. ఇవి కారణాలు. అట్లా బెదిరించే ప్రయత్నం చేసిందట. ఆ బెదిరింపు వల్ల అంటే నేను అదే అంటానా, ఇప్పుడు మేము సమ్మె చేయడం వల్ల, కార్మికులుగా మేము సమ్మె చేయడం వల్ల అధికారులకు మీకు కూడా లాభం అవుతుంది కదా, అట్లా మీరు అధికారులుగా కార్మికుల మీద ఎందుకు కక్ష సాధింపు చేయాలి? అట్లా మీరు చేయకండి. ఇప్పటికైనా ఓ డిఎంలారా, ఓ అధికారులారా, ఆర్టీసీలో ఉన్న అధికారులారా, ఇప్పటికైనా మీరు కార్మిక దృక్పథంతో కార్మికుల వైపు మీరు మీ కనుసూపు ఉండాలని చెప్పి, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం పోతాయి, మేము ఉంటాం మీరు ఉంటాం, కార్మికులు ఉండాలి, మీరు ఉండాలి, మేము ఉండాలి, ఆ ప్రభుత్వం వస్తాయి పోతాయి, కానీ మనం అందరం ఉండాలం. కాబట్టి మీరు ప్రభుత్వాలు ఏది వచ్చినా పోయినా కానీ మీరు కార్మికుల పట్ల ప్రేమతో నుండి వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని, ఇప్పుడు చూడు శంకర్ గౌడ్ అన్న కుటుంబం ఎట్లుందో మీకు తెలుసా? ఇప్పుడు డిఎం గారు మీరు ఎట్లా అంటారు, ఆయన చచ్చిపోయా, ఇప్పుడు ఆయన కనీసం ఆయన శవాన్ని దహనం చేసుకోవడానికి స్థలం లేదు. మరి ఇప్పుడు మా అధికారులు ఏం చేయాలి? అసలు మాకు కౌన్సిలింగ్ ఉంటుంది, మా కుటుంబాలు ఏమవుతుంది, ఆరోగ్యాలు ఎట్లున్నాయి, మీ కుటుంబాలు బాగున్నారా, మీ భార్య పిల్లలు ఎట్లున్నారు, ఇట్లాంటి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పి మా పై అధికారులు చెప్తారు. మరి ఇప్పుడు ఈ డిఎంలు మరి ఆ చూస్తలేరా? ఇది పెద్ద నిర్లక్ష్యమే. కాబట్టి మేము అనేది ఏంటంటే, ఇప్పటికైనా ఈ ఆర్టీసీలో ఉన్న అధికారులంతా కార్మికుల దృక్పథంతో కలిసిమెలిసి పనిచేస్తే, ముఖ్యంగా ఇది ఆర్టీసీ రవాణా అంటే ప్రజల సంస్థ, అది ఆ ప్రజల సంస్థ అని చెప్పి మీరు ఫ్రీ టికెట్ పెట్టిండ్రు. ఆ ఫ్రీ టికెట్ అద్భుతంగా చేస్తున్నాం పని. నిజంగా మేము ఎట్లాంటి పని అంటే అది అట్లా పని చేస్తున్నాం, అంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఆ హార్డ్ వర్క్ను మీరు గుర్తించి, అటు ప్రభుత్వం గుర్తించాలి, ముఖ్యంగా అధికారులుగా, ఎందుకంటే మీరు ఎప్పటికి మాత్రం ఉంటారు కాబట్టి, ముఖ్యంగా అధికారులుగా మీరు మా ఆర్టీసీ అధికారులుగా మీరు మా శ్రమను గుర్తించి ఒక 5 సంవత్సరాలకు వచ్చిపోయే ప్రభుత్వం వైపు ఉండకుండా మీరు నిత్యం ఉండి ఈ సంస్థను కాపాడడంలో, ముఖ్యంగా ఈ సంస్థను కాపాడితే ప్రజలను కాపాడినట్టే, రాష్ట్రాన్ని కాపాడినట్టే అని చెప్పి మేము చెప్తున్నాం.